హిల్స్ ఎన్నికల ఫలితాల గురించి ఉప ఎన్నిక ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒక్కొక్క రౌండ్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ముందుకు పోతోంది. రైట్, కౌంటింగ్ కేంద్రం వద్ద మా ప్రతినిధి రాకేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాకేష్తో మాట్లాడదాం. రాకేష్, ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ మీ దగ్గర ఏంటి? ఒక్కొక్క రౌండ్లో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగింది, ప్రస్తుతానికి ఎంత ఆధిక్యంలో కొనసాగుతోంది? ఎస్, 5 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ 12,870 ఓట్ల మెజారిటీతో కొనసాగుతుంది. 6వ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీనే లీడ్లో ఉన్నట్టు మనకున్న సమాచారం. మొదటి రౌండ్ నుంచి మొదలు పెడితే 5వ రౌండ్ వరకు కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ కనబరిచింది. అటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరిచింది. మనకు ఓవరాల్గా కనుక రౌండ్గా వైజ్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్లో సంబంధించి చూస్తే మొదటి రౌండ్ విషయంలో 47 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉంది. అందులో 2,167 ఓట్లు బీజేపీకి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 8,911 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్కు 8,864 ఓట్లు వచ్చాయి. ఇక సెకండ్ రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి 2,948 ఓట్ల లీడ్ వస్తే ఇక్కడ ఓవరాల్గా పార్టీల వైజ్గా చూస్తే కాంగ్రెస్ పార్టీకి 17,874 ఓట్లు రాగా బీఆర్ఎస్ పార్టీకి 14,879 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 3,475 ఓట్లు వచ్చాయి. ఇందులో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి 2,995 ఓట్ల లీడ్ ఉంది. ఇక 3వ రౌండ్లోనూ కాంగ్రెస్ పార్టీకి 3,000 ఓట్ల లీడ్ వచ్చింది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 11,882 ఓట్ల రాగా బీఆర్ఎస్ పార్టీకి 8,082, బీజేపీకి 3,475 ఓట్లు వచ్చాయి. ఈ విధంగా 5 రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ కనబరుస్తూ ఉంది. 6వ రౌండ్లో 3,000 పై చిలుకు ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 18 నుంచి 20,000 మెజారిటీ వస్తుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇంకా వెంగళరావు నగర్ కానీ అటు చూస్తే రెహమత్ నగర్ పూర్తయినప్పటికీ ఇటు యూసఫ్ గూడకు సంబంధించి నవీన్ యాదవ్ లోకల్ ఏరియా ఇక్కడ బాజీ మెజారిటీ ఉంటుందంటూ కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటికే సంబరాలు కూడా మొదలుపెట్టారు. అటు గాంధీ భవన్లో కానీ ఇటు యూసఫ్ గూడ ఏరియాల్లో ఇప్పటికే సంబరాలు చేస్తున్నారు. గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక సంబంధించి మెజారిటీ ఫిక్స్ చేయాల్సి ఉంది. ఎంత మెజారిటీ వస్తుంది అనేది యూసఫ్ గూడ అలాగే వెంగళరావు నగర్ ఏరియాలో ఉన్న ఓటు బ్యాంకు మెజారిటీని బట్టి ఫిక్స్ అవుతుందంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా అయితే ఎగ్జిట్ పోల్స్ కొన్ని బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చినప్పటికీ ఆ పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీకే స్పష్టమైన మెజారిటీ అయితే కనిపిస్తోంది. ప్రతి రౌండ్లో కూడా మెజారిటీ పెరుగుతుండిపోతుండటంతో దాదాపుగా 15,000 పైచిలకు ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ వస్తుందని అంచనా వేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు జాయిన్ అయ్యారు శ్రీశైల్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ముందుగా శ్రీశైల్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్, ముందుగా జూబ్లీ హిల్స్ మాట్లాడిన తర్వాత బీహార్కి సంబంధించినటువంటి అంశంలోకి వెళ్దాము. ఏంటి పరిస్థితి? మీ పార్టీకి ఎక్కడ ఏ రౌండ్లోనూ ఆశాజనకమైనటువంటి పరిస్థితి కనిపించకపోవడానికి ఏంటి కారణాలు ఏమనుకో? ఈశ్వర్ గారు, ముందుగా సహా ప్యానలిస్టులకి అందరికీ కూడా నమస్తే. ఈరోజు ఇప్పటికీ 12,000 మెజారిటీ కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీది. అయితే మొత్తం అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ ఎంఐఎం అండ్ ఈవెన్ ఎలక్షన్ కమిషన్ అందరూ కోఆపరేట్ చేయగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇట్లా ఉన్నది. మనము ఎన్నికల సందర్భంలో రాహుల్ గాంధీ గారు అడవై ఓట్ చోరీ అని ఎట్లా మాట్లాడుతున్నారో అక్కడ బీఆర్ ప్రజలు పట్టించుకోలేదు. కానీ ఇక్కడ ఎందుకు పట్టించుకోలేదంటే, మీరు బీఆర్ మళ్ళీ మాట్లాడదామన్నారు కానీ బట్ ఇట్స్ కనెక్టెడ్ ఇష్యూ కాబట్టి రాహుల్ గాంధీ మాట్లాడే మాటలకి ఈరోజు శాంక్టిటీ లేకపోవడం వల్ల ఈరోజు బీహార్లో బొక్కబోర్ల పడింది. ఒక జాతీయ పార్టీకి దేశమంతటా ఒకటే విధానం ఉండాలి. ఓట్ చోరీకి సంబంధించి అక్కడ గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ ఏం జరిగింది జూబ్లీహిల్స్లో అనేది చాలా స్పష్టంగా ఓట్ల చోరీ జరిగింది, రిగ్గింగ్ జరిగింది. ఎంఐఎం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీల మీద ఎన్నికల సంఘం కేసు పెట్టింది. స్థానిక చోరీ అనే అంశాన్ని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీ హిల్స్ అదే పని చేస్తుంది. ఈ ద్వంద్వ వైఖరి వల్లే ఆడ రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ లో ఏం చేస్తున్నారు అనేది బీహార్ ప్రజలు గమనించారు. తప్పకుండా గమనిస్తారు. దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీ ఎన్నికలకు మహారాష్ట్రకి హర్యానాకి పోయినప్పుడు తెలంగాణ మోడల్ చూసి ఓటేయండి అన్నారు. ఆడ బొక్కబోర్ల పడ్డారు. ఆడ ఎందుకంటే నమ్మలేదు. ఈరోజు సమాచార విప్లవం విస్ఫోటనం వచ్చిన తర్వాత ఈశ్వర్ గారు మొత్తం అరచేతిలో ప్రపంచం ఉన్న తర్వాత ఎక్కడ ఏం జరిగింది అనేది చాలా స్పష్టంగా నిమిషానికి నిమిషం చూస్తూ ఉంటారు. ఓట్ చోరీతోని బీజేపీ గెలుస్తోంది అనుకుంటున్నారా?
ఓట్ చోరీ అనే ఒక నాన్ ఇష్యూను రాహుల్ గాంధీ తీసుకున్నారు. ఇంతకుముందు మీరు మాట్లాడినట్టుగా ఆ విశ్లేషణలో చెప్పినట్టుగా నితీష్ కుమార్ గారు జనసురాజ్ సుపరిపాలన పేరుతో ఆయన చేసిన పనులు దాదాపు 10,000 రూపాయలు మహిళల అకౌంట్లో వేయడం గురించి కానీ, మహిళల ఓటు బ్యాంక్ మీద ఆయన నమ్ముకున్న తీరు కానీ మీరు చూడండి. 20 సంవత్సరాల కాలంలో నితీష్ కుమార్ గారు ఎన్ని పార్టీలు మారినా, ఎన్ని ఫిరాయింపులు చేసినా, నితీష్ కుమార్ గారికి ఒకరోజు ఆయన జేడీయూ ముఖ్యమంత్రిగా ఉండి తెల్లారే బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. కానీ అయినప్పటికీ కూడా జనాలకు పట్టించుకోకుండా ఈరోజు నితీష్ కుమార్ గారికి ఎన్డీఏకి పట్టం కడతా ఉన్నారు. ఎందుకంటే కారణం ఇది నితీష్ గొప్పతనమో మోడీ గొప్పతనమో కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ వైఫల్యము. ఒక జాతీయ పార్టీకి దేశవ్యాప్తంగా ఒకటే విధానం లేకపోవడము, తమ తండ్రి గారు తీసుకొచ్చిన యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని తెలంగాణలో తుంగలో దొరికి ఈరోజు మీరు చూసిరు కదా, తృణమూల్ కాంగ్రెస్లోకి జంప్ అయిన బీజేపీ ఎంపీ మీద కలకత్తాలో హైకోర్టు అనర్హుడుగా ప్రకటించింది. రేపు 10 మంది మీద ఈరోజు ఇక్కడ తెలంగాణలో కూడా అట్లాగే జరుగుతుంది. రాహుల్ గాంధీకి ఒక ఫర్మ్ బిలీఫ్ ఉంటే గనక పాలసీల మీద, అది పార్టీల జంపింగ్ కావచ్చు, ఓట్ చోరీ విధానం కావచ్చు, కరప్షన్ గురించి ఆయన ఎంత మాట్లాడుతున్నారు. బీహార్లో పోయి తెలంగాణలో, కర్ణాటకలో ఏం జరుగుతున్నది? కర్ణాటకలో, తెలంగాణలో హోటళ్లలో మెను కార్డులు పెట్టినట్టుగా కమిషన్ల రేట్లు పెట్టుకున్నారని మంత్రులే మాట్లాడినారు కదా, కొండా సురేఖ గారే మాట్లాడినారు కదా, కొండా సురేఖ గారి కూతురే మాట్లాడినారు కదా. ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్ని, ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఒక ఉప ఎన్నికని రెండింటిని పక్క పక్కన పెట్టి నేనైతే చూడలేను, మీరైతే చూస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రధానమైన కారణాలు చెప్పండి. ఒక్కటి జూబ్లీ హిల్స్ కి సంబంధించి ఒక 2-3 పాయింట్లు చెప్పండి. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు గెలుస్తోంది అనడానికి? ఇది కాంగ్రెస్ సంబరపడాల్సిన గెలుపు కాదని నా ప్రగాఢమైన విశ్వాసం ఈశ్వర్ గారు. ఎందుకు కాదు అని అంటే, డిస్పైట్ వాట్ ఎవర్ దే హావ్ డన్, అన్ని రకాలుగా ఓటర్లను ప్రలోభ పెట్టడం కావచ్చు, డబ్బులు ఇవ్వడం కావచ్చు, రౌడీజం కావచ్చు, రౌడీ షీటర్గా పోలీసులే బైండ్ ఓవర్ చేసిన శ్రీశైలం యాదవ్ పోలింగ్ రోజు బయట తిరగడం కావచ్చు. ఇది రాహుల్ గాంధీ దేశమంతా ఒక మోడల్గా ఆయన ప్రచారం చేసుకోగలుగుతారు, వేరే డెమోక్రటిక్ పార్టీ అని. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇంత చేసినా కూడా మీకు 50-60 వేల మెజారిటీ వస్తే అది వేరే కథ ఉండే. ఇంత చేసినా కూడా 12,000 మెజారిటీ పోనీ, ఇంకో 4 రౌండ్లు అయ్యావు, 20 వరకు వచ్చేలాగా ఉంది కదా, రావచ్చండి. 18 అయితే వస్తుంది. ఇంకొకటి నేను ఏం చెప్తున్నా, గెలుపు కాదు. ఇంకొకటి నేనేం చెప్తున్నా అంటే, ఫైనల్ గా దాదాపు 50% మంది ఓటర్లు ఇంట్లో కూర్చున్నారు. కేవలం 48.9% పోలింగ్ అయిందడా. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో ప్రజాపాలన ఇంత బీభత్సంగా చేస్తుంటే, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుంటే 50% మంది ఓటర్లు ఇల్లు కదలలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాలి. రేపు బీహార్లో జరిగిన పరిణామాలు తెలంగాణలో రాకుండా ఈరోజు వాళ్ళు జాగ్రత్త పడాలని ఈ ఎలక్షన్ ప్రూవ్ చేస్తుందని నేను జరిగింది. రేపు ఇక్కడ జరుగుతుందంటారా? జరగకూడదని వాళ్ళ ఆలోచన ఉంటే రివ్యూ చేసుకోవాలి. మేము ఒక జాతీయ పార్టీ, దేశమంతా ఒకటే పాలసీ ఉండాలి మాకు అనేది వాళ్ళ ఆలోచన. ఒకవేళ మీరు ఒక 20,000 ఓట్లతో గెలిచినా ఆ గెలుపే కదంటున్నారు. ఇన్నింటిని మేనేజ్ చేశారు అని అంటున్నారు. చాలా చెప్పారు.